జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం శ్రీ వివేకానంద గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వివేకానంద గారు. నమస్తే. మీరు లా చదివారు, తర్వాత బిజినెస్ కూడా చేశారు. అసలు ఈ ప్రయాణం గురించి తెలియజేయండి. అవును, నేను లా గ్రాడ్యుయేట్ని, కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత నేను ప్రాక్టీస్ చేయలేదు. నా కెరియర్ని బిజినెస్తో స్టార్ట్ చేశాను. బిజినెస్ చేస్తున్నప్పుడు అందరిలాగానే చాలా అగ్రెసివ్గా, బ్యూటిఫుల్గా బిజినెస్ చేయాలి, ఎంతో వ్యాపారం చేయాలి, ఎంతో డబ్బు గడించాలి, అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇది తప్పితే నాకు అసలు ఆధ్యాత్మికత అంటే పరిచయం లేదు. నాకు ఆధ్యాత్మికత మీద పెద్ద ఆసక్తి కూడా లేదు. జనరల్గా బిజినెస్లో సక్సెస్లు వస్తుంటాయి, ఫెయిల్యూర్లు కూడా వస్తుంటాయి. అలాగే నాకు కూడా బిజినెస్లో కొన్ని వ్యాపారాల్లో అనూహ్యమైన సక్సెస్లు వచ్చినాయి, కొన్ని వ్యాపారాల్లో మిజరబుల్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఈ సక్సెస్లు ఫెయిల్యూర్లు చవి చూస్తున్నప్పుడు నాలో ఎప్పుడు ఒక అంతర్మదనం ఉండేది. జీవితం అంటే కొన్నాళ్ళు గెలవటం, కొన్నాళ్ళు ఓడిపోవటం, బాగా డబ్బు సంపాదించడం, లేదా కొన్నిసార్లు మిజరబుల్ ఫెయిల్యూర్స్ అవటం. ఇంతే నా జీవితం అంటే. జీవితానికి ఇంకేం పరమార్థం లేదా? డబ్బు సంపాదిస్తున్నాం, కొన్నాళ్ళు పెరుగుతున్నాం, కొన్నాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది, కొన్నాళ్ళకి చనిపోతున్నాం. ఇంతే నా జీవితం అంటే. లేదా జీవితానికి ఇంకేమైనా పరమార్థం ఉందా అన్న ఒక మీమాంస నాలో ఎప్పుడు పుడుతూ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే అంతర్మదనానికి లోనయ్యేవాడిని. జీవితానికి ఇంకేదైనా ఒక ప్రత్యేకత ఉందేమో, జీవితానికి ఇంకేమైనా ఒక పరమార్థం ఉందేమో అన్న అంతర్మదనం నాలో ఉంటూ ఉండేది. సరిగ్గా ఆ నేపథ్యంలోనే నాలో నేను ఊహించని అనూహ్యమైన మార్పులు వచ్చేసాయి. ఎలాంటి మార్పు వచ్చిందంటే, అప్పటిదాకా నా లక్ష్యం ఒకటే, బాగా డబ్బు సంపాదించుకోవాలి, ఎలాగోలా డబ్బు సంపాదించేసుకోవాలి. వివేక్ చాలా డబ్బు గలవాడు, వివేక్ చాలా కోటీశ్వరుడు, వివేక్ వ్యాపారంలో అద్భుతంగా సాధించాడు. ఇదే నా లక్ష్యం, ఇదే నా గమ్యం. కానీ ఈ జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ నాలో అనూహ్యమైన మార్పు వచ్చేసింది. చెప్పాలంటే నాలో ఒక రకమైన పరివర్తన వచ్చింది. నిజానికి ఆధ్యాత్మికతలో న్యూ ఏజ్ ఫిలాసఫీ, ఓల్డ్ ఏజ్ ఫిలాసఫీ అని ఆధ్యాత్మికతని సంబోధించడమే చాలా దురదృష్టకరం. ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే కదా, సత్యం మారిపోదు కదా. ఓ 10,000 సంవత్సరాల క్రితం ఒక సత్యం, ఇవాళ ఏదో కొత్తగా ఇంకేదో సత్యం చెప్తున్నారన్నది నిజానికి సరికాని అంశం. సత్యం ఎప్పుడూ సత్యమే. అప్పుడు సత్యమైంది ఇప్పుడు సత్యం కాకుండా పోదు, ఇప్పుడు సత్యమైంది అప్పుడెప్పుడో సత్యం కాకుండా పోదు. కాబట్టి కొత్తగా మేమేదో మానవాళికి ఇంతకుముందు తెలియని అంశాలు చెప్తున్నామని దానికి ఒక న్యూ ఏజ్ ఫిలాసఫీ అని పేరు పెట్టుకోవటం అసలు అంశమే సరైనది కాదు. ఒక్క విషయం మీరు ఆలోచించండి. 10,000 సంవత్సరాల క్రితం చెప్పినా, 10,000 సంవత్సరాల తర్వాత చెప్పినా, 10,000 మంది చెప్పినా, 10,000 సార్లు చెప్పినా సత్యం సత్యమే కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడున్న నాగరికతే ఈ భూతల మీద ఉన్నదేమో, ఇంతకుముందు ఏ నాగరికతలు లేవేమో అని పొరపాటు పడుతుంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూతల మీద ఇప్పటికే అనేక నాగరికతలు ఆవిర్భవించాయి, నిష్క్రమించాయి. వాటిల్లో కొన్ని ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ నాగరికత కన్నా సాంకేతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాయి. ట్రూత్ సంస్థ నెలకొల్పడం ద్వారా నా ఉద్దేశం ఒకటే, ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి సందేహాలు వస్తాయి, ఆ సందేహాలు నివృత్తి చేస్తా. అవి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొన్ని దృష్టాంతాలని, ఎగ్జాంపుల్స్ ఎంచుకుని వాటిని చెప్తా. అంటే ఇలాగే చెప్పడం మొదలుపెట్టాను, ఇలాగే సక్సెస్ఫుల్ కూడా అయ్యా. నేను కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవ్వాలా, లేకపోతే కేవలం తెలంగాణకే పరిమితం అవ్వాలా. నా ప్రబోధనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేను చెప్తూ వచ్చాను, ఈ జ్ఞానాన్ని విస్తరించాను. ట్రూత్ సంస్థ నెలకొల్పడం ద్వారా నా ఉద్దేశం ఒకటే, యుగాల తరబడి జన్మలుగా ఏ దైవం కోసం మీరు బాహ్యంలో అన్వేషిస్తున్నారు, ఏ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపం దర్శిస్తే చాలు ఈ జన్మ చరితార్థమైపోతుందని మురిసిపోతున్నారు. ఏ దైవం కోసం ఎన్నో శోధనలు క్రమం తప్పకుండా పాటిస్తూనే వచ్చారు. అంటే మానవుడు ఊహించుకున్నట్లుగా ఆ దైవం మనకు అన్యంగా బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో, ఏ శిఖరాగ్రభాగంలో కొలువై మనందరినీ పరిపాలించట్లేదు. సాక్షాత్తు ఆ దైవం స్వయంగా మీరే. అయితే మనమే దేవుళ్ళము అంటున్నారు, అంటే దేవుడు లేనట్లేనా? లేదమ్మా, మీరే దేవుడు అంటే దేవుడు లేడన్నట్టు అర్థం కానే కాదు. ఒకసారి ఆలోచించండి. దేవుడు లేడు వేరు, దేవుడు లేనిది లేదు, దేవుడు కానిది లేదు. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే.
ఈ రెండింటికి తేడా ఉందా లేదా మీరు ఆలోచించండి. ఎందుకంటే సాధారణంగా అందరికీ వచ్చే అపార్థం ఇదే. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రబోధించినప్పుడు అర్థం అవ్వాల్సింది అర్థం అవ్వకపోగా అపార్థాలే ముందు పుట్టుకొస్తాయి. మీరే దేవుళ్ళు అంటే దీని అర్థం దేవుడు లేడని కానే కాదు సుమా. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. దేవుడు లేనిది లేదు, దేవుడు కానిది లేదు. ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన దేవదేవుళ్ళే అని అర్థం. మరి మనమే దేవుళ్ళం అంటున్నారు, మనలో కొందరు దుర్మార్గులు కూడా ఉన్నారు. అయితే దుర్మార్గులు కూడా దేవుళ్ళే అంటారా? నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. మనలో కొంతమంది దుర్మార్గులు కూడా ఉన్నారు. దుర్మార్గులు కూడా దేవుళ్ళే. మీకు నేను చెప్పిన మాట కాస్త ఆశ్చర్యం పుట్టచ్చు, కోపం కూడా రావచ్చు నా మీద. లేదండి దుర్మార్గులు దేవుళ్ళు కాదన్నారనుకో, అప్పుడు మనం ఇలా అనుకోవాల్సి వస్తుంది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు మార్చేసి అక్కడక్కడ కలడు. ఎందుకంటే మనందరికీ తెలుసు మనం అనుకుంటున్న సన్మార్గులు మంచి వాళ్ళు అక్కడక్కడే ఉన్నారు, ఎక్కడో ఒకడు ఉన్నాడు. అప్పుడు మనం ఇలా అనుకోవాల్సి వస్తుంది, దేవుడా అని ఇందుగలడు అందులేడని సందేహము వలదు మార్చేసి నువ్వు అక్కడక్కడ కలవు అని అనుకోవాల్సి వస్తుంది. మీరు ఏమైనా నాకు హామీ ఇస్తారా? ఇప్పుడు మీరు ఎవరినైతే దుర్మార్గుడు అంటున్నాడో అతను చనిపోయేదాకా ఆఖరి దాకా దుర్మార్గుడుగా ఉంటాడని మీరు ఏమైనా నాకు రాసిస్తారా? ఇస్తారా? అతను ఏ క్షణమైనా మారిపోవచ్చు, అంతేనా? సో మీరు అనుకుంటున్న దుర్మార్గుడు పుట్టుకతో దుర్మార్గుడు కాదు, ఎప్పటికీ దుర్మార్గుడుగా ఉంటాడని మీరేం హామీ ఇవ్వలేరు. కాబట్టి ఒక వ్యక్తి వ్యవహరించే తీరుతెన్నుల ప్రకారం అతను దేవుడు కాదా అన్న కొలమానం సరైనది కాదు. ప్రతి ఒక్కళ్ళు జన్మతహగానే దేవదేవుళ్ళు. పుట్టుకతో అందరం మంచివాళ్ళమే, మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి మనందరం అద్భుతమైన దేవదేవుళ్ళమే. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. దుర్మార్గం చేస్తున్న వాళ్ళని కూడా మీరు దేవుళ్ళు అని అంటున్నారు కదా, అసలు వాళ్ళు కూడా దేవుళ్ళే అయితే దుర్మార్గం అనేది ఎందుకు చేస్తున్నారంటారు? అంటే దేవుళ్ళు దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారు కదా మీ ప్రశ్న. వాళ్ళు దుర్మార్గులుగా మారడానికి కారణం వాళ్ళు దేవుళ్ళు కాకపోవటం కాదు, వాళ్ళు దేవుళ్ళని తెలుసుకోపోవటం, తెలియకపోవటం, అజ్ఞానం. నిజానికి ఆ అజ్ఞానం పోతే ఎవరు దుర్మార్గులుగా ఉండరు, ఎవరు దుర్మార్గం చేయరు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. విజయవాడలో నాకు ఒక ఆఫీస్ ఉందనుకుందాం. ఆఫీస్కి నేను రోజు ఆటోలో వెళ్తుంటా. కరెక్ట్గా నేను ఆటో దిగంగానే మా పక్క ఆఫీస్ వాళ్ళంతా, అంటే పక్క వాళ్ళందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు గొడవ అవుతుంది చూడండి. నేను దిగంగానే అతనికి 40 రూపాయలు చేతిలో పెడతా. అదేంటండి 50 రూపాయలకి బేరవాడిని 40 రూపాయలు ఇస్తున్నారని అడుగుతాడు అతను. నేను ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా అంట. చాలా గొడవ పడతాడు. అతనికి 40 రూపాయలు ఇచ్చేసి వచ్చేస్తాను. నిజానికి నేను 50 రూపాయలకి బేరం ఆడాను, 40 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు మిగుల్చుకున్నాను. అలాంటి 10 రూపాయలు అనేక నేను అప్పటికే పోగు చేశాను. ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ దాస్తున్నా. ఇన్ని 10 రూపాయలు నేను అప్పటికే అలా సంపాదించాను. నేను ఈసారి కూడా మోసం చేశానని చాలా మురిసిపోతున్నా. ఈ లోపల అక్కడ ఒక వృద్ధుడు, ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉన్నాడు. బాబు వివేకానంద్ అంటే నువ్వేనా అని అడిగాడు. అవునండి నేనేనండి, ఏంటి అని అడిగాడు. నాయన మాది ఒక పల్లెటూరు, మీ పూర్వీకులు మా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు, వాళ్ళు అప్పుడే ఖాళీ చేసేసారు, వాళ్ళ సామాన్లు కొన్ని మా ఇంట్లో ఉండిపోయాయి. మొన్న మేము ఇల్లు అమ్మేస్తున్నప్పుడు ఆ సామాన్లన్నీ కూడా తీసాము, దాంట్లో కొన్ని పత్రాలు దొరికాయి. ఈ పత్రాల్లో ఏం రాసిందంటే నీ పేరు మీద అప్పట్లోనే ఒక 20 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారు. దాంట్లో ఏం రాసిందంటే ఇది జీవితకాలంలో నువ్వు వినియోగించుకున్నంత నీ సొంతం అవుతుంది, ఇంకా నువ్వు ఏదైనా అనుభవించండి అంటే మిగిలిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెల్లుతుందని దాంట్లో రాసింది. అది ఇప్పుడు 100 కోట్లు అయింది అని ఆ పత్రాలు తెచ్చి నాకు ఇచ్చారు. అంటే ఇంతకీ 100 కోట్లు నాకు అందుబాటులో ఉన్నాయి. ఈ 100 కోట్లలో నేను ఎంత అనుభవిస్తే అది నా సొంతం, ఇంకా అనుభవించింది వృధాగానే మిగిలిపోతుంది, అంటే బ్యాంకు వారి పాలవుతుంది. ఈ సత్యం నాకు తెలిసినప్పుడు నేను మొన్నాడు ఎవరి మీదైనా దుర్మార్గం చేస్తానా? నేను మొన్నాడు ఆటో ఎక్కినప్పుడు వాడికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటారా, 10 రూపాయలు కొట్టేస్తానంటారా? ఇది ఎంత నిజమో. మనందరం దేవదేవుళ్ళమే అని తెలిస్తే, మనలో అంతర్లీనంగా అంతర్నిహితంగా ఉన్న అద్భుతమైన ఆ దివ్యశక్తి గురించి కానీ తెలిస్తే, నిజానికి ఎవరి మీద దుర్మార్గం చేయరు. అసలు దుర్మార్గం చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనలో ఉన్న సంపదని మనం అనుభవించడానికి ఈ జన్మ సరిపోదు. నా సంపద నేను అనుభవించడానికి జన్మ సరిపోనప్పుడు ఇంకోళ్ళు ఎవరిదో కొట్టేయాలని నేను ఎందుకు ఆలోచిస్తాను? కాబట్టి దుర్మార్గం చేయటానికి వాళ్ళు దేవుళ్ళు కాకపోవటం కాదు సుమా, వాళ్ళు దేవుళ్ళే అన్న అంశం తెలియకపోవటమే. అజ్ఞానమే వీటన్నిటికీ కారణం. అజ్ఞానమే వీటన్నిటికీ కారణం అని అంటున్నారు. మరి దేవుడు అంటేనే అసలు జ్ఞానం కదా, మరి దేవుడికి అజ్ఞానం ఏంటి? నేను మీ దగ్గరికి వచ్చి నేను ఒక అద్భుతమైన జ్ఞానిని, మీరు ఏ ప్రశ్నైనా నన్ను అడగండి నేను సమాధానం చెప్తాను అని అన్నాను అనుకోండి. మీరు అజ్ఞానం అంటే ఏంటో చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి. నాకు అజ్ఞానం అంటే ఏంటో తెలీదు, నేను జ్ఞానం గురించి మీకు చెప్తానంటే మీరు ఊరుకుంటారా? సో ఒక వ్యక్తి
తనని తాను జ్ఞాని అని అనుకోవాలంటే, జ్ఞాని అన్న స్థితికి ఎదగాలంటే జ్ఞానం యొక్క జ్ఞానము తెలియాలి, అజ్ఞానం యొక్క జ్ఞానము తెలియాలి. ఈ రెండు జ్ఞానాలు తెలిసినప్పుడే అతను ఒక సంపూర్ణమైన జ్ఞానిగా ఎదుగుతాడు. మనందరం జ్ఞానం యొక్క జ్ఞానాన్ని ఇప్పటికే తెలుసుకున్నాం. అజ్ఞానం యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకునే నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. మరి మనమే దేవుళ్ళం అయితే ఈ కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ఎందుకు? ఏ కష్టాలు పడనివాడే దేవుడైతే, ఏ ఇబ్బందులు పడనివాడే దేవుడైతే, మరి ఇన్నాళ్లుగా మనం పూజిస్తున్న రాముడు, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్, ఈ మహనీయులందరూ ఎప్పుడు కష్టాలకు గురి కాలేదా? అంటే కష్టాలు పడనివాడే దేవుడు, కష్టాలు పడినవాడు దేవుడు కాదని ఏ శాస్త్రంలో రాసింది చెప్పండి? మీరు చెప్పిన కోణంలోనే ఆలోచిస్తే రాముడు మనందరికన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు, శ్రీకృష్ణుడు ఇంకా ఎక్కువ కష్టాలు పడ్డాడు. మనందరికీ పుట్టినప్పుడు ఎలాంటి శత్రువులు లేరు, ఏదో చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర పెరిగాం. కానీ శ్రీకృష్ణుడు పుట్టడమే జైల్లో పుట్టాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి, అంటే పుట్టక ముందు నుంచే ఆయన చంపేయడానికి ప్రయత్నాలు చేశారు. అది కష్టం కాదంటారా? మరి అదే కష్టమైతే కృష్ణుడు దేవుడు కాదనుకోవాలి. కాబట్టి ఇది ఒక అజ్ఞానం అంతే. కష్టాలు పడినవాడు దేవుడు కాదు, కష్టాలు పడనివాడే దేవుడు అని ఏ శాస్త్రంలో రాసిలేదు. అదే కరెక్ట్ అయితే జీసస్ క్రైస్ట్ అతి చిన్న వయసులో సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన మీద భౌతికమైన దాడి అత్యంత దారుణంగా చేశారు. అది కష్టం కాదంటారా? మనం పూజించే దేవుళ్ళందరూ కూడా మనకన్నా ఎక్కువే కష్టాలు పడ్డారు. కానీ మనకి వాళ్ళకి ఉన్న తేడాల్లో ఒకటే, మనం ఆ కష్టాలను పరిష్కరించుకోవడానికి కేవలం మన మానవత్వానికి సంబంధించిన బుద్ధిబలాన్ని, భుజబలాన్ని వాడుకున్నాం. కానీ వాళ్ళు ఈ రెండింటిని వాడుకోవాలా? వాళ్ళు దివ్యశక్తిని, వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న దివ్యశక్తిని వాళ్ళు వినియోగించుకున్నారు. వాళ్ళు ఆ శక్తిని ఎలా వినియోగించుకున్నారంటే వాళ్ళ జ్ఞానం తెలుసు కాబట్టి. సరిగ్గా ఆ జ్ఞానాన్ని మనం తెలియజెప్తున్నాం. ఆ జ్ఞానం నిజంగా తెలుసుకుంటే, తెలియాల్సిన రీతిలో తెలుసుకుంటే కష్టాలు ఉండవని నేను చెప్పను, కానీ కష్టాలని పరిష్కరించుకోవడంలో చాలా సులభం అవుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.